ప్రజాస్వామ్యంలో బాధ్యత చచ్చిపోతే రాజ్యాంగ శక్తుని సైతం ఎలాగా ఫుట్బాల్ ఆడతారనడానికి మమతా బెనర్జీ సాక్ష్యం. అరాచకమే చేస్తుంది, చేసింది, చేస్తుంది, రాబోయే రోజుల్లో చేస్తానని కూడా చెప్తుంది. ఎన్నికల సంఘానికే పక్కన పెట్టించి మొత్తం తన ఇష్టారాజ్యంగా నడిపి 92 లక్షలకు పైగా దొంగ ఓట్లు సృష్టించిందన్న విషయం తెలియదు. అది ఇప్పుడు ఎన్నికల సంఘం తొలగిస్తుంటే తొలగించనివ్వకుండా మీ ఇళ్ల దగ్గరకు వచ్చినప్పుడు కొట్టండి, చెప్పేయండి అంటూ వార్నింగ్లు ఇచ్చింది. అదే సందర్భంలో అంతు చూస్తానని చెప్పింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో లేదా సుప్రీంకోర్టు నియమించినటువంటి న్యాయమూర్తులు కంటిన్యూ చేస్తుంటే వాళ్ళనే కొట్టబోయింది, చంపబోయింది. తద్వారా ఆవిడ రౌడీయిజం, అరాచకం మరొకసారి ప్రస్ఫుటమైంది. ఇంకొక వైపున ఎన్నికల కమిషనర్ కే ఏదైతే ఇంపీచ్మెంట్ మోషన్ తొలగించాలన్నటువంటిది పార్లమెంట్ లో తీసుకొచ్చింది కాస్త విఫలమైంది. లోక్సభ, రాజ్యసభ, లోక్సభలో ఉన్నటువంటి స్పీకర్, రాజ్యసభ చైర్పర్సన్ ఒకేసారి తోసిపుచ్చారు. ఎందుకంటే నిర్దిష్టమైనటువంటి 2 చోట్ల కలిపి 130 మంది కాదు, ఒక్కొక్క చోట ఎంతమంది ఉండాలి, 100 మంది దాకా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లోక్సభలో 100 ఓట్లు, రాజ్యసభలో 100 ఓట్లు, 2/3తో ఇక్కడ రిమూవ్ చేయాలి. అంత సీన్ వీళ్ళకి లేదు. మొన్న స్పీకర్ దాంట్లో ఎట్లయితే స్పీకర్ తప్పుకుని చేశాడో అట్లాగైనా జరుగుతుంది అనుకున్నారు వీళ్ళు. అదేమి జరగకుండానే ఉంది. రివర్స్ అటాక్ అయితే జరుగుతుంది.